స్పర్ధనలకు చోటు అనేది ఉండదు ప్రియులారా, ఉండదు. నోవాహు గారి కుటుంబంలో ఉన్నాయా మనస్పర్ధనలు? ఏమి లేవు. ముగ్గురు కోడళ్ళు మామగారు నోట నుండి వచ్చినటువంటి దేవుని మాటను విన్నారు, నమ్మారు, లోబడ్డారు. జలప్రలయం రాబోతుంది, అందరూ నాశనం అయిపోతారు అన్న కబురు పుట్టింటి వారికి చెప్తే వాళ్ళు బట్టలు చదువుకొని సూట్ కేసు చదువుకొని త్వరగా వచ్చేసే అన్న సూట్ కేసు అక్కడే వదిలేసి వాడ ఎక్కారు, రక్షించబడ్డారు. ఎవరు? నోవాహు గారి కోట. ఏ మాటలు ఎక్కించుకోవాలో ఏ మాటలు ఎక్కించుకోకూడదో గ్రహించారు. రక్షణను కలిగించే మాటలను ఎక్కించుకున్నారు, వాడెక్కేశారు. సురక్షితంగా ఉన్నారు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, నాశనం కాకుండా ఉన్నారు. అదేంటండి. ఇక ఈ సందర్భంలో ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. మంచి రెఫరెన్స్ మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రి నిర్లక్ష్య పెట్టుచున్నాడు, నిజమా కాదా? దేవుడు చెప్తుంది నిజమా కాదా? కుమారుడు ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నాడు? తండ్రి నిర్లక్ష్య పెట్టుచున్నాడు. చేతండి, నేనే వాడిని అన్నో చేతండి. చేయకపోయినా అన్ని నేనే అన్న గ్రహింపు కలిగితే చాలు. ఇది కుమారులకు మాత్రమే వర్తించేదా? కుమార్తెలకు వర్తించదా? కుమార్తెలకు. కూతురు తండ్రిని నిర్లక్ష్య పెడుతుంది, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు. నిర్లక్ష్యం, చూడట్లేదు, తండ్రిని చూడట్లేదు. తండ్రి అంటే ఏమనుకున్నావు? నిన్ను పుట్టించినోడు, ఆయన లేకుండా వచ్చావు. పుట్టించినోడు నిన్ను నిర్లక్ష్యం చేస్తావు. భర్త రాగానే తండ్రిని నిర్లక్ష్యం చేస్తావా? భార్య రాగానే తండ్రిని నిర్లక్ష్యం చేస్తావా? భార్య రాగానే తండ్రిని వదిలేస్తావు, భర్త రాగానే తండ్రిని వదిలేస్తావు. తండ్రి లెక్క లేకుండా పోయాడండి. సేవకుడు అంటే ఎటు లెక్కలేదనుకో. అరే, నీకు జన్మనిచ్చాడు, నీ కన్న తండ్రి నీకోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాడు కదా. నీకోసం ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని కష్టాలు వచ్చాడు. ఎన్ని రోజులు కడుపు కట్టుకొని ఉంటాడు. మీకు బట్టలు కొనాలని తాను బట్టలు కొనుక్కోడు, మీకు చెప్పులు కొనాలని తాను చెప్పులు కొనుక్కోడు. మీకు ఫలాంది కావాలి అనుకుంటే తన అవసరాలన్నీ చంపుకుంటాడు, తన ఆశలన్నీ చంపుకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ కోసం కష్టపడతాడు. ఇంటికి వచ్చి నిన్ను చూడగానే ఆ కష్టమంతా మర్చిపోతాడే. నువ్వు అడిగిన దాన్ని కొనుక్కొని తీసుకొచ్చేటప్పుడు తాను పగలంతా పడిన కష్టమంతా మర్చిపోతాడు. ఇది నా బిడ్డలకి ఇస్తే ఎంతో ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తారు. నువ్వేదో ఒక బుక్ అడిగితే
ఇంకొక గంట ఎక్స్ట్రా కష్టపడతాడు. నీ తండ్రి కష్టపడి తెచ్చాడు. అమ్మో ఈ బుక్ అడిగింది, నా సంపాదనతో ఈ బుక్ రాదు కనుక నేను ఇంకా అధికంగా టైం స్పెండ్ చేసి పని చేసి తీసుకురావాలి. అట్లాంటి తండ్రిని నిర్లక్ష్య పెడతావా? భార్య రాగానే భార్య మాటలేని అటువంటి తండ్రిని నిర్లక్ష్య పెడతావా? భర్త రాగానే భర్త మాటలనగానే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు. కూతురు తల్లి మీదకి, కుమార్ తల్లి మీదకి. మీ అమ్మ మీదకి లెగుతున్నావా? అమ్మ మీదకి లెగుతున్నావు. ఏం చేసింది అమ్మ? 9 నెలలు నిన్ను మోసినందుకు ఎగపడుతున్నావా? నరక యాతన పడింది నిన్ను కంటానికి. మరణంతో పోరాడింది కదా, మరణంతో. నీ ముడ్డి తుడిసిందే, నీ మూతి తుడిసిందే, నీకు చలి తగలకుండా పొత్తు గుడ్డలతో చుట్టి కౌగిల్లో భద్రపరుచుకుందే. ఎన్ని రోగాలు రాలేదు నీకు. ఆ రోగాలన్నిటిలో నుండి నిన్ను కాపాడుకుందే, నిన్ను బతికించుకుంటే, నీకోసం తన అలవాట్లన్నీ తన కోరికలన్నింటినీ చంపుకొని పత్యం ఉందే. తన రక్తాన్ని పాలగా మార్చి ఇచ్చింది కదా నీకు. 5 ఏళ్ళు తాగావు, 4 ఏళ్ళు తాగావు, 3 ఏళ్ళు తాగావు. ఆమె రక్తాన్ని పీల్చుకు తాగావు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు. ఎలా సంరక్షించుకుందాం? ఏమో చిన్నవి తల్లి ఇయ్యలేదని తిరగబడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇయ్యలేదు? ఇస్తే నాశనం అవుతావు. నువ్వు బాగుండాలనే కదా.